వెంకటేశ్వర సుప్రభాతం యొక్క ప్రత్యేకత ఏమిటి? దీనిని ఎవరు రచించారు? అద్భుతమైన భక్తి ప్రపత్తులతో ఆశువుగా ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము ప్రపత్తి వెంకటేశ్వర సుప్రభాతం. అద్భుతమైన భక్తి ప్రపత్తులతో ఆశువుగా వెంకటేశ్వర సన్నిధిలో ఆవిష్కరించినటువంటి స్తోత్రమే వెంకటేశ్వర సుప్రభాతం. మళవాళ్ల మహాముని మహావిష్ణు భక్తుడు. శిష్యుడైన హస్తగిరినాథుడితో తిరుమలకు ప్రయాణమయ్యాడు. స్వామికి నమస్కరించి నివేదన చేస్తున్న సమయంలో పక్కన ఉన్న శిష్యుడితో సుప్రభాతం ఏదైనా చెప్పచ్చు కదా అని ఆదేశించాడు. అప్రయత్నంగా అంది వచ్చినటువంటి అదృష్టాన్ని తలుచుకుంటూ ఆ స్వామికి ఆశువుగా సుప్రభాతం అనేటువంటి స్తోత్రంతో మేలుకొల్పి పలికాడు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం అంటూ త్రేతాయుగంలోని రామచంద్రమూర్తి యొక్క ధర్మ నిష్ఠను జ్ఞాపకం చేసుకుంటూ ప్రారంభించి, ఏ కర్తవ్య నిర్వహణ కోసమైతే, ఏ ధర్మ పరిరక్షణ కోసమైతే ఆ శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా అవతరించి ధర్మాన్ని ఆచరించాడో, అలా కలియుగంలో ప్రజలంతా అలసులు, మందబుద్ధియుతులు, అల్పత రాయువులు, ఉగ్రరోగ సంకలితులు, సుకర్మ మేదియు చేయజాలరియు కలియుగమందు మానవులు అన్న భావాన్ని ప్రకటిస్తూ ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. తిరుమల కొండ మీద నిలబడి మరీ అభయప్రదానం చేస్తూ నన్ను ఆశ్రయించిన వారికి ఈ సంసారము నడుములోతు దాకా ఉంటుంది అని చెప్పిన మీరు నిద్రిస్తే ఎలా? లేచి 3 లోకాలకు మంగళాన్ని కలిగించటం కోసం మేల్కొని మాకు మార్గదర్శకం చేయండి. మరి మార్గదర్శకం చెయ్యాలి అంటే ఆ స్వామి హృదయంలో ఉన్న సంకల్పం శ్రీ మహాలక్ష్మి, ఆమెను కూడా మేల్కొల్పాలి కదా. అందుకని మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి దివ్యమూర్తే అంటూ ఆ తల్లికి కూడా సుప్రభాతం చెప్తూ, నిజానికి నిరంతరము భక్తులను కాపాడటం కోసం మేలుకొని ఉండే స్వామికి సుప్రభాతం ఏమిటి అంటే, మనలో ఉన్న చైతన్యాన్ని ఉద్దీపన చేస్తూ మన కర్తవ్యాన్ని నిర్వహించటం కోసం అద్భుతమైన ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాన్ని అందుకోవాలన్న ఆలోచనతో సుప్రభాతం అనే అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని మనకు అందించి ఆ స్తోత్రం ద్వారా జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పారు. కేవలము ఆ స్తోత్రం తిరుమలలోనే కాదు, ప్రపంచమంతా ప్రాతకాల సమయంలో భక్తులనందరినీ నిదురలేపుతూ ఆ స్వామి కృపా కటాక్ష వీక్షణాన్ని అందుకోవటం కోసం అద్భుతమైన సాధనమైంది. ఆ సాధనాన్ని ఆ కొండ మీద ఉన్న పక్షులు, రాళ్ళు, రప్పలు ప్రతినిత్యము ఆలపిస్తూ ఆ రూపాలలో ఉన్న దేవతామూర్తులు, పితృదేవతలు, యక్షులు, కిన్నెరులు మురిసిపోతూ ఉంటారు. అలా 600 సంవత్సరాల క్రితం ప్రతివాద భయంకర శ్రీ అಣ್ಣన్ మనకు అందించినటువంటి సుప్రభాతమే ఈరోజు మనను నడిపిస్తున్న వెంకటేశ్వర భక్తికి నిలువెత్తు నిదర్శనం. ప్రతినిత్యము సుప్రభాతం పారాయణ చేస్తూ ఆ స్వామిని స్మరిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుందాం. స్మరంతు సర్వపాపఘ్నం స్తువంతు ఇష్టవర్షిణి దర్శంతు ముక్తిదం చేదం శ్రీనివాసం భజేన్నిశం. ఆ స్వామిని కీర్తిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి, స్మరిస్తే పాపాలన్నీ పోతాయి, దర్శిస్తే ముక్తే లభిస్తుంది. అలాంటి వెంకటేశ్వర సుప్రభాతాన్ని ప్రతినిత్యము ప్రాతకాలంలో పారాయణ చేస్తూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం